కాన్ ఫీల్డ్ మీద అర్థమైపోతుంది. 50 లైక్స్ కానీ పక్కా వచ్చినాయి అనుకో, నేను పక్కా నెక్స్ట్ వీడియో పక్కా చేస్తా దీని మీద. మీకు నేను బండి బీటింగ్ కూడా మీరు ఒకసారి ఇన్నూరు మరిగా. లేదు, మేము కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చేసింది, ఎక్సెల్ కొడితే ఛాలెంజ్ కింద ₹1,00,000 ఇస్తా అన్నాడు. అది మొత్తం వచ్చేసి 10 ఎకరాలు, 3,000 డీజిల్ పోసినాం దీంట్లో వచ్చేసి 10 ఎకరాలు కొట్టిన. ఆల్రెడీ ఇంకొక వచ్చేసి 4 ఎకరాల దాకా కొడుతుంది కావచ్చు. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మనం ఆర్సనల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మెర్సీ ఫర్గుసన్ 9500 4-wheel వేరియంట్ అయితే ఉంది. దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. ఇక్కడ ఓనర్ కూడా ఉన్నారు ఆ ఓనర్ను కూడా ఓనర్షిప్ రివ్యూ లాస్ట్గా తీసుకుందాం. అనంతరం ఒక 5 నిమిషాలు మాట్లాడించుకుందాం. అంటే లాస్ట్కి వచ్చిన మెయింటెనెన్స్ ఏంది, మళ్ళీ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ బండి కొనడం వల్ల నీకు యూజ్ అయ్యింది, వేరే బండికి దీనికి తేడా ఏంది అనే ముచ్చట్లు కూడా అన్నయ్య అయితే మనం మాట్లాడుకుందాం. మరి అయితే మీరైతే బండి చూసుకోవచ్చు. ఇక్కడైతే మెర్సీ ఫర్గుసన్ 9500 బండి అయితే ఇక్కడ పెట్టేసినది. ఇది 4-wheel వేరియంట్. దీనికి ఆల్రెడీ బ్లేడ్ కూడా కట్టించారు. బ్లేడ్ వర్క్, రోటివేటర్ వర్క్ అయితే దీన్ని యూజ్ చేస్తారని చెప్తున్నాను. అయితే ఇక్కడ పత్తికడ కూడా గీకి ఇంతసేపు అయితే పత్తికడ పనికి వచ్చి మనకు రివ్యూ కోసం అయితే బండి అయితే పట్టుకొని వచ్చేసిండు. దీని టైర్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ 9.5 బ్యాక్ సెక్షన్ 16 టైర్, అంటే 16.9 అంటే ఇంచుమించు 17 టైర్ అనుకోవచ్చు. కానీ మనం 16 కిందికి లెక్క అయితే తీసుకుందాం. మరిగా ఫ్రంట్ సెక్షన్లో మీకు రేడియేటర్ గ్రిల్ కనబడుతుంది, ఒక మ్యాసివ్ లుక్ అయితే కనబడుతుంది. బండి కూడా చూసిన రగ్గుడ్ లుక్, ఒక చీట లుక్ ఉంది బండి. చూడు, నీకు బండి మీదికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మరిగా ముందట బ్లేడ్ కట్టించిన ఫ్రేమ్ కనబడుతుంది. ఇటు సైడ్ ముందట ఎక్సెల్ కూడా ఉంది. ముందట ఎక్సెల్ ఎంత హెవీగా ఇచ్చిండో మీరు చూడరు. మరిగా నేను ఈ ఎక్సెల్ గురించి డీప్గా మనం ఓనర్షిప్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బండి అయితే ఓవర్ లుక్ మొత్తం మీకు నేను చూపెడతా. ఇటు సైడ్ టైర్ లుక్ చూడరు ఎంత ఉందో, మీకు రగ్గుడ్ లుక్ కనబడుతుంది ఇటు సైడ్ నుంచి వెళ్ళి. బండికి అయితే దీనికి స్టీరింగ్ ఆయిల్ సపరేట్, గేర్ ఆయిల్ సపరేట్ అయితే ఉంటుంది. వీళ్ళు స్టీరింగ్ ఆయిల్ అయితే 2 లీటర్లు పడుతుంది అని అన్నయ్య చెప్పిండు నాకు. ఈ గేర్ అయితే ఒక 40 లీటర్లు పడుతుంది అని అన్న కూడా చెప్పేసి అనమాట. ఇది మౌంట్ ఆయిల్ కూడా సపరేట్ ఉంటుంది. ఏ 4-wheel బండికైనా మౌంట్ ఆయిల్ అనేది సపరేట్ ఉంటుంది. వేరే దీని కాంపిటేటర్ బండ్లతో పోల్చుకుంటే ఒక 7 to 7.5 లీటర్స్ అయితే పట్టచ్చు. ఇల్లు కూడా ఏంటంటే మధ్యలో కొండ సెక్షన్ 5 లీటర్లు, అటు ఇటు 1 లీటర్న్నర పడతాయని అన్న అయితే చెప్తుండ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోపల రేడియేటర్ ఉంటుంది. ఆ రేడియేటర్ అనేది బాగా ఓపెన్ చేసిన వాళ్ళు మనం మాట్లాడుకుందాం అనమాట. మీకు నేను స్టీరింగ్ ఆయిల్ అని చెప్పిన చూసినావా, ఇగో ఇక్కడ ఉంది కనబడుతుందా చూడుర్రి. దీనికైతే రూటర్ పంప్ ఉంటుంది. రూటర్ పంప్ స్పెషాలిటీ ఏందో మనం ఓనర్ని అడిగి తెలుసుకుందాం. మరిగా ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనం చెప్పేది వేరే ఉంటుంది. వాళ్ళకి దాదాపు ఒక 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అన్నకైతే. స్టీరింగ్ జాకీలు అయితే ఇటు ఉన్నాయి కదా, మీకు కనబడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ ఒక జాకీ, రైట్ సైడ్ ఒక జాకీ. ఇది ఆల్రెడీ కొంచెం దగ్గర పడ్డది. 4-wheel రాడ్ మాత్రం ఇక్కడ ఉంటుంది ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే. అంటే డైరెక్ట్ 2-wheel వెనక టైర్ నుంచి ముందర టైర్లకు అటాచ్మెంట్ రాడ్ అయితే ఇక్కడ కనబడుతుందా. దీనికి అనేది కొన్ని బండ్లకు ఇప్పుడు కొత్త వేరియంట్లకు దీని కింద వస్తుందని చెప్పిండు. కానీ ఇప్పుడైతే ఇది కొంచెం ఓల్డ్ వేరియంట్ కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఎట్లుందో యూ లింకులు పోతే మాత్రం ఇక్కడ ఒక క్రాస్ లింక్ వేసుకుంటే అయిపోతుంది అని అన్న అయితే మనతో చెప్పేస్తాను. మరిగా ఎయిర్ ఫిల్టర్ కూడా ఇచ్చేసారు మీద. ఇటు సైడ్ నుంచి అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. అంటే ఇప్పుడు 6 years నుంచి ఇప్పుడే ఆయిల్ లీక్ అవుతుంది. ముందట ఎక్సెల్ క్యాన్ అయితే అన్నయ్య చెప్తుంది మరిగా మనతోటి. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న మా బండి నేను ఫీల్డ్ కాడికి వచ్చే రివ్యూ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పొద్దుగాల పనికి వెళ్ళిపోతారు కదా, మన కోసం ఉండు అంటే మంచిగా ఉండదు కదా ఇంటికాడ. అట్లా ఈ బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఇట్లా ఉంది వెనకైతే పీటీఓ ఉంటుంది ఆ ముందట ఎక్సెల్ లింక్ ఉందన్నమాట. ఇదైతే మల్టీ లింకేజ్ ఈ మల్టీ లింకేజ్ అంటే ఏంటిదో అనేది మీకు నేను ఆల్రెడీ చాలా రివ్యూలలో చెప్పిన. ఇటు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఇటు 2 ఇండికేటర్లు కనబడతాయి. మళ్ళీ ఇక్కడ టూల్ బాక్స్ ఇక్కడనే ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకోటి బ్యాక్ లైట్ కూడా ఇక్కడనే ఇచ్చేసిండు. ఈ బ్యాక్ లైట్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఏం కాదు, వీళ్ళ బండితో నచ్చిందని వీళ్ళు చెప్పేస్తున్నారు. మరిగా ఇక ఇటు సైడ్ నుంచి మనం మాట్లాడుకుంటే ఇటు సైడ్ నుంచి ఇంకొక గార్డ్స్ కూడా ఇచ్చేసారు ఈ ఎట్లా అంటే దాదాపు హీట్ మనకు తలగకుండా ఈ గార్డ్స్ ఇచ్చారు. లెఫ్ట్ ఇస్తారు, రైట్ ఇస్తారు, 2 సైడ్ నుంచి వెళ్ళి. మనకి ఎంత గార్డ్స్ ఇచ్చినా కానీ హీట్ అనేది మన కాళ్ళకు తగులుతుంది. కానీ ఈ మెర్సీ ఫర్గుసన్ 9500 మన హీట్ అనేది మన కాళ్ళ వరకు రాదని ఓనర్ అయితే క్లైమ్ చేస్తాడు అనమాట. ఇక మీరు ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇటు అయితే సైలెన్సర్ ఉంటుంది ఇన్నే డైనమో ఉన్నది. ఆయిల్ ఫిల్టర్ కూడా ఇటు సైడ్ ఉండి పెట్టింది అనమాట. మళ్ళీ ముందడికైతే వెళ్ళిపోదాం. ముందడికి వెళ్ళిపోయి మనం బానెట్ అయితే ఓపెన్ చేసుకొని చూసుకుందాం. మరి ఇక ముందర మాత్రం 2 అయితే హెడ్ లైట్లు ఇచ్చేసి అన్ని బండ్లకు 2 ఉంటాయి. ఇక్కడ 4 బల్బులు ఇచ్చారు. 2 అప్పర్, 2 డౌన్ బీమ్, 2 అంటే మీదికి 2 బీములు కొడితే కిందికి 2 బీములు, అంటే దగ్గర చూపొకటి దూరం చూపొకటి అని నేను చెప్తున్నా. మరిగా ఇటు ఫ్రంట్ నుంచి అయితే మనం బానెట్ అయితే ఓపెన్ చేసుకొని బానెట్ లోపల ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి కవర్ చేసుకున్నాం అనుకో, మీకు నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరిగా మనం కిందికి వెళ్ళి అయితే బంపర్ బానెట్ అయితే మీదికి అయితే లేపుకుందాం. ఇక బానెట్ కూడా చాలా హెవీగా ఉంది దీనికైతే ఆల్రెడీ 2 జాకెట్ అయితే ఇచ్చిండు. మీకు కనబడుతుంది బానెట్ అయితే లోపల ఓపెన్ చేసిన. ఫ్రంట్ అయితే ముందు బ్యాటరీ అయితే ఇచ్చేసారు దీని ఎయిర్ ఫిల్టర్ సెక్షన్ అయితే ఇచ్చేసారు. మళ్ళీ దాంతో కూలెంట్ సెక్షన్ ఇచ్చేసారు. దీనికి మెష్ గార్డ్ అయితే ఇచ్చేసింది రేడియేటర్ వెనకాల మెష్ గార్డ్ ఇచ్చేసిండు. రేడియేటర్ కూడా బల్క్ హెవీగానే కనబడుతుంది, కానీ సైజులో కొంచెం చిన్నగా ఉన్నది. మరిగా దీనికైతే వెట్ కూలెంట్ కూలెంట్ కూడా మనం లిక్విడ్ కూలెంట్ వాడుకోవాలి. దీనికి ఎయిర్ ఫిల్టర్ కూడా మనం
చెప్పువాడు చంపుడే డైరెక్ట్ మీకు అంత ముందు చెప్పువాడు కొట్టదు మామ అంటే చాలా మంది తినరు, కానీ ఎయిర్ పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. డ్రై ఫిల్టర్ ఇది కూడా, వెట్ ఫిల్టర్ ఏం కాదు. కూలెంట్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది చూసినా, కూలెంట్ అయితే ఇందులో పోసుకోవాలి మనం. ఫ్యాన్ ఉన్నది, ఫ్యాన్ బెల్ట్ కూడా కనబడుతుంది ఇటు సైడ్ మీకు చూస్తుంటే. ఇక్కడనే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇచ్చేసి మామ. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఒక 60 లీటర్ల వరకు ఉంటుంది మా ఇలా. 60 అనే కాదు 70 వరకు ఉంటుంది, కానీ వేరియంట్ బట్టి చేంజ్ అవుతా ఉంటది మామ. ఇటు సైడ్ ఆయిల్ పంప్ కూడా ఇటు సైడ్ ఇచ్చేసి మామ. కొన్ని మనకి రైట్ సైడ్ ఉంటుంది, కానీ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఆయిల్ పంప్ కూడా ఇచ్చేసింది ఇక్కడ మీకు కనబడుతుందా. మళ్ళీ ఇంకోటి 3 సిలిండర్ ఇంజన్ మా ఇది, అంటే 3 సిలిండర్లకు 4 సిలిండర్లకు తేడా ఏంటిది అనేది కూడా నేను మీకు పోయిన జాండీర్ వీడియో చేసిన అందులో చెప్పేసిన. వాటర్ సపరేటర్ అంటూ ఏమి ఇవ్వలేదు మామ, అందుకే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ముందట ఇచ్చేసారు. ఇట్లా ఇచ్చేసారు వల్ల లాభం ఏంటంటే దీనిలో ఏమైనా వాటర్ కానీ ఏమైనా కలిసినప్పుడు ఆ హీట్ అనేది వాటర్ కూడా ఆవిరి అయిపోతాయి అని ఓనర్ అనేది చెప్తుండు మనతోటి. బండి చూసినావా కిందికి వెళ్ళి ఎట్లుందో, దీని కింద పార్ట్స్ కూడా మీకు మొత్తం కనబడతాయి అన్నమాట. కిందికి వెళ్ళి చూడు, గేర్ సిస్టమ్ ఈడు ఉన్నది, ఎల్ సిస్టమ్ ఉన్నది, ముందర హబ్బు కనబడుతుంది, ఈ లోపల హబ్బు కనబడుతుంది మీకు. ఇది మామ వేరే బండ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం నాకు హైట్ అనేది కొంచెం తక్కువనే కనబడుతుంది, కానీ నేను అన్నతో మాట్లాడినప్పుడు అన్న ఏం చెప్పిన నాకు ఈ హైట్ తక్కువ ఉన్నా కానీ ఆ బండి అనేది కొంచెం లెంత్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నీకు ఫ్రంట్ టైర్ ఎక్కడపై బ్యాక్ టైర్ కూడా గెట్ల కాడ ఏం తడతలే అనే ముచ్చట కూడా అన్నయ్య చెప్పేసి నాతో. మరిగా మామ మనం చూసి అయితే మెర్సీ 9500 బండి చూసిన 4 వీల్. దీని అయితే ఇంజన్ సీసీ వచ్చేసి 2700 సీసీ మామ. ఇందులో కొన్ని వేరియంట్స్ కూడా ఉంటాయి, అది 3200 సీసీ వరకు కూడా ఉంటాయి. ఈ బండి చూస్తే అన్నకు తిరిగి పడుతుంది, కానీ హెచ్పి ఉన్న వేరియంట్లు దాని కంఫర్ట్ దాని పనితనం అనేది మారుతుంది. మరిగా 3 సిలిండర్ కి 4 సిలిండర్ కి తేడా ఏంటంటే 3 సిలిండర్ అయింది అనుకో పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మైలేజ్ కూడా కొంచెం అటు వేరియంట్ అయ్యి 4 సిలిండర్ లో కొంచెం మైలేజ్ నీకు ఎక్కువ దాని అని పవర్ అండ్ ఇనిషియల్ టార్క్ కూడా 4 సిలిండర్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే 3 సిలిండర్ కి 4 సిలిండర్ కి తేడా అనమాట. దాదాపు ఎంత టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మా ఇదే డీలక్స్ సీట్ మా దీని అయితే మీకి కింది కూడా జరుపుకోవచ్చు, వెనక ముందర కూడా జరుపుకోవచ్చు. ఇగో వెనక ముందర జరుపుకోవాలని అనుకుంటే ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక లివర్ ఉంటుంది అనమాట. దీన్ని నేను క్లాక్ వై డైరెక్షన్ అయితే మీదికి అవుతుంది, యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అయితే కిందికి అవుతుంది. మళ్ళీ దీనిలో గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే మనం 8x8 ఫార్వర్డ్ ఉంటాయి, 8 బ్యాక్వర్డ్ ఉంటాయి. మరిగా దీని అయితే మనం ఇప్పుడైతే డాష్ బోర్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం మా. మీకు డాష్ బోర్డ్ లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు నేను చూపెడతా మా. దీన్ని ఫ్రంట్ లుక్ అయితే ఇట్లుంటుంది మా బండిది, మీరు చూసిరా. ఇది ఒక సేమ్ చూడనీకి ఒక బర్రె లెక్క కనబడుతుంది బండి కూడా. మరిగా ముందంటే 2 టైర్లు కూడా మంచిగా కనబడుతాయి మనకు. ఇక్కడికి వెళ్ళి వ్యూ ఆఫ్ యాంగిల్ కూడా జర కరెక్ట్ ఉన్నది, ఎందుకంటే బండి దగ్గరుండు వల్ల నీకు మంచిగా కనబడుతుంది. మళ్ళీ మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు చూపెడతా ఊర్రి. ఇగో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆన్ చేస్తాను. మరిగా ఇక్కడ ఆన్ చేసేటతోనే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. ఈ సెమీకి ఫుల్లీకి తేడా ఏంటంటే సెమీలు ఏముంటాయి అంటే మొత్తం నార్మల్ మాన్యువల్లీ కూడా ఉంటాయి. ఎట్లా అంటే నీకు ఇక్కడ స్పీడోమీటర్ చూసినావా డిజిటల్ కనబడతలేదు, నార్మల్ మీటర్ కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హీట్ మీటర్ కనబడుతుంది, డీజిల్ మీటర్ కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి నువ్వు ఎన్ని గంటల బండి నడిపినా కనబడుతుంది. మళ్ళీ నీకు డీజిల్ ఇండికేటర్ కనబడుతుంది, మళ్ళీ బ్యాటరీ ఇండికేటర్ కనబడుతుంది, హీట్ ఇండికేటర్ కనిపిస్తుంది. మళ్ళీ నీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడనే షటిల్ గేర్ కూడా ఉంది. ఈ షటిల్ గేర్ గురించి మీకు నేను చెప్తా, మళ్ళీ ఓనర్షిప్ రివ్యూ కూడా తీసుకుందాం షటిల్ గేర్ గురించి మంచిగా. ఇక్కడనే మీరు చూసుకోవచ్చు మామ, ఇక్కడనే హెడ్ లైట్ కంట్రోల్ కనబడుతుంది. నార్మల్ బీము, హై బీము, లో బీము ఇవన్నీ నీకు ఇట్లా మారుతా అంటే ఇవన్నీ మారుతా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే మామ నీకు ఇందులో సర్వీస్ ఇండికేటర్ కూడా చూపెడుతుంది. మరిగా అంటే నువ్వు షోరూమ్కి పట్టుకోవాలి రాబాయ్ బండి, ఈ బండి అనేది దగ్గర పడ్డదని చెప్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా చూపెడతాను నేను. వేరే బండ్లకు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది చూసినావా, దానికి దీనికి తేడా చూడిగో. ఇదే హ్యాండ్ బ్రేక్ మామ. ఈ హ్యాండ్ బ్రేక్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలంటున్నాం మనం. ఇగో ఇట్లా బ్రేక్ మొత్తం ఒత్తి దీనికి ఇట్లా ఎక్కితే హ్యాండ్ బ్రేక్ అంటే లాక్ అయిపోతుంది. ఈ క్లచ్ కూడా డ్యూయల్ క్లచ్ మామ. క్లచ్ కూడా జర సింపుల్గా అనమాట, అంత హార్డ్ ఏం లేదు. ఇటు బ్రేక్స్ టైప్ కూడా డ్యూయల్ లింకేజ్ టైప్ మామ. మీకు ఇక్కడ చూసిరా ఇక్కడ 2 లింకులు అది తీసుకోవచ్చు. ఇటు రైట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్ కొట్టచ్చు, లెఫ్ట్ సైడ్ కొట్టాలి, లెఫ్ట్ సైడ్ కొట్టచ్చు. ఈయన ఇంకోటి నీకు 12 వోల్ట్ చార్జర్ సాకెట్ కూడా ఇచ్చారు మామ. ఇందులో నువ్వు 12 వోల్ట్ చార్జర్ సాకెట్ పెట్టుకొని బండి నడిచే టైంలో నీకు ఛార్జింగ్ లేని టైంలో కూడా చార్జ్ చేసుకోవచ్చు బండి. అంటే నీ మొబైల్ కానీ నీ దగ్గర ఏం ఇంప్లిమెంట్స్ ఉన్నా వీటిని కూడా చార్జ్ చేసుకోవచ్చు. మరిగా దీన్నే ఇక్కడ కూడా ఇంకొక హారన్ స్విచ్ కూడా ఇచ్చారు మామ. మనం హారం గురించి అయితే మాట్లాడుకుంటే ఇక్కడ హ్యాండ్ ఎక్సిలరేటర్ కూడా ఇచ్చేసిన అనమాట. మళ్ళీ ఇటు సైడ్ కూడా నీకు చెప్పిన షటిల్ గేర్ అనేది ఇటు సైడ్ అయితే రివర్స్ కొడితే ఇటు సైడ్ అయితే ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. ఏంటిది లెఫ్ట్ రైట్ ఇండికేటర్లు కూడా ఇచ్చారు. మామీకి ఇప్పుడు అయితే గేర్ షిఫ్ట్ అయితే మంచిగా చూపెడతాను నేను. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ మొత్తం చేతుల దగ్గరనే ఉన్నాయి. ఆ చేతుల దగ్గర ఉండే వల్ల డ్రైవర్ అనేది కొంచెం కంఫర్టబుల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మీకు నేను ట్రాన్స్ఫర్మేషన్ అనేది దగ్గరికి వెళ్ళి చూపెడుతుంది చూడుర్రి. దీనికి 2 ట్రాన్స్ఫర్మేషన్ అనేది మామ, హై లో. ఇవి ఎటు చూసినావా లో స్పీడ్, ఇటు కుందేలు బొమ్మ హై స్పీడ్ అనమాట. మన వెనక అంటే ఇటు హై స్పీడ్ కనబడుతుంది కదా. ఇటు రైట్ సైడ్ కూడా మీకు షిఫ్ట్ చూపెడతా నేను. 1 2 మళ్ళీ ఇంకోటి 3
ఇంకోటి 4 అనమాట. దీని డోల్ పిన్ అయితే పోయినట్టు దానికి కొంచెం ఫ్రీగా ఉన్నది, లేకుంటే మీకు మంచిగా కనిపించేది. ఇంకోటి మీకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ చూసినావా, బ్యాక్ సైడ్ కనిపించేది చూడు రీడ. ఈ హైడ్రాలిక్ మనం వెనకాల లేపుకోనికి ఇట్లా ఇచ్చిండు అనమాట. అయితే ఇంకా కిందికి అత్త మాత్రం ఇక్కడైతే హజార్స్ ఇచ్చేసిండు మామ. ఈ హజార్స్ ఇచ్చేసుడుతో ఇక్కడ 4 ఇండికేటర్లు ఒకటేసారి వస్తాయి అనమాట. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపెడుతుంది, మళ్ళీ ఇటు సైడ్ ఇండికేటర్లు పోయినట్టునే, లేకుంటే వచ్చేది లైట్లు. ఇక్కడ ఒక చిన్న టూల్ బాక్స్ లెక్క ఇచ్చిండు నీకు, ఏంటంటే ఒక మొబైల్ కానీ ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని బండ్లకి ఇక్కడ వచ్చేది, కానీ కొంచెం కిందికి ఇచ్చిండు అంతే. మన బండ్లకు అన్నిటికీ ఆఫ్ లివర్ ఉంటుంది, ఎందుకంటే బండిని ఆఫ్ చేస్తాను. దీనికి ఆఫ్ లివర్ సిస్టమ్ అనేది లేదు, డైరెక్ట్ కీయే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కదా కార్లలో మనం ఎట్లా కీ ఆఫ్ చేసుకుంటామో అట్లా ఫ్రంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకో, ఇందులోకి వెళ్ళి డీజిల్ ఉంటుంది, డీజిల్ అయితే పోసుకోవాలి. ఈ డీజిల్ ట్యాంక్ మనం లాక్ తీసుకొని లోపల డీజిల్ అయితే పోసుకోవచ్చు. ఇది 60 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పిన కదా మీతో. అయితే మావ నాకు వేరే బండితో దీనికి కంపేర్ చేసుకుని నాకు నచ్చిన ఒక విషయం ఒకటైతే ఉంది మావ. దీంట్లో ఏంటంటే నీకు ఫ్రంట్ యాక్సెల్ ఉంటుంది చూసినావు, దానికైతే డబల్ జాక్ అయితే ఇచ్చాడు. మన 475 చూసినావు, దానికి డబల్ జాక్ ఇచ్చినట్టు. అట్లా డబల్ జాక్ ఇచ్చడం వల్ల నీకు డ్రైవర్ అనేది కొంచెం కంఫర్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక స్టీరింగ్ కూడా సింగిల్ ఫింగర్ తో తిప్పుకోవచ్చు అనమాట. మీకు కనబడుతుందా తిప్పుతాను ఎంత ఫ్రీగా ఉన్నదో, తిప్పుతాను డైరెక్ట్. దీనికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మంచిగా ఉంటుంది మా బండిది. ఆ ఫ్రంట్ వీల్ లేకుండా కూడా కాపాడుతుంది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉండు వల్ల. మీకు నేను బండి బీటింగ్ కూడా మీరు ఒకసారి ఇన్నూరు మరిగా. మనం బండి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ 2 ఇండికేటర్లు కనబడుతున్నాయి, ఇటు సైడ్ మడగర్లు కూడా కనబడుతున్నాయి. ఈ మడగర్లు కూడా హెవీగానే ఉన్నాయి, కానీ వైబ్రేషన్ కూడా కొంచెం అయితే లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బండి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వైబ్రేట్ అనిపించింది, ఇంకా నేను రోడ్ మీద పోకముందే. బండిలో అయితే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్ అయితే పక్కా ఉన్నాయి, వైబ్రేషన్ మొత్తం లేవని నేను చెప్పట్లేదు. దీన్ని ఎక్సెల్ సైజ్ చూడరు మీరు, ఎంత బర్రె ఉన్నది ఎక్సెల్ సైజు. ఒక బర్రె తీరిన డైరెక్ట్. ఇంత హెవీ ఎక్సెల్ అయితే నేను ఈ ఒక 50 HP సెగ్మెంట్ నేను చూడలే, కానీ ఇది 57 to 58 HP సెగ్మెంట్ ఇది అయితే. మామ ఈ లింకేజ్ అది చూడరు మీరు, ఈ 3 పాయింట్ లింకేజ్, ఇక 1 2 3 పాయింట్ లింకేజ్ అనమాట. దీని పీటీఓ కూడా కింద మీకు నేను చూపెడతా. ఇక్కడ హిచ్ సెక్షన్ కింద పీటీఓ సెక్షన్ అవుతుంది. ఈ పీటీఓ హెచ్పి వచ్చేసి 50.1 HP మా పీటీఓ హెచ్పి వచ్చేసి. దీంట్లో ఈ 50 HP సెగ్మెంట్లో వచ్చే బండ్లతో పోల్చుకుంటే ఈ పీటీఓ హెచ్పి అనేది కొంచెం చాలా వరకు కొంచెం హెవీ ఇచ్చిండు, ఎక్కువ హెచ్పి అయితే ఇచ్చేసిండు మామ. ఇప్పుడు దీనికి మనం పీటీఓతో యూజ్ చేసుకునే ఇంప్లిమెంట్స్ వచ్చేసి రోటోవేటర్ వేసుకోవచ్చు, దీనికి బేలర్ వేసుకోవచ్చు, దీనికి కల్టివేటర్ వేసుకోవచ్చు. ఈ బేలరు అనేది మనం కొన్ని బండ్లకు యూజ్ చేసుకోరాదు. ఏది దాదాపు ఒక 40 HP కిందికి వేరియంట్లకు, ఇది 57 HP కాబట్టి దాదాపు మనం దీనికి బేలరు సులభంగా యూజ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ రోడ్ వెయిట్ ఉంటే, సెమీ లైట్ వెయిట్ రోడ్ వెయిట్ ఉంటే, హెవీ రోడ్ వెయిట్ ఉంటాయి. కొన్ని బండ్లకు నువ్వు హెవీ రోడ్ వెయిట్ వేసే వరకు బండి అనేది ఫ్రంట్ వీల్ అనేది లేసుడు కానీ మళ్ళీ నీకు హైడ్రా లేపకపోవడం కానీ జరుగుతుంది అనమాట. ఈ బండ్లో హైడ్రాలిక్ కెపాసిటీ కూడా దాదాపు చాలా వరకు ఇచ్చేసిన మామ 2500 kgs వరకు లిఫ్ట్ అవుతుంది ఒక్కొక్క వేరియంట్ బట్టి. కానీ ఈ వేరియంట్ మాత్రం 2050 kg వరకు మాత్రం సులభంగానే లిఫ్ట్ చేస్తుంది. మీకు ఇంకోటి హైడ్రాలిక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2 పాయింట్ లింకేజ్ ఉంది మామ. ఇది 2 పాయింట్ లింకేజ్ వల్ల మీకు యూజ్ ఏంటంటే కొన్ని హెవీ ప్లవ్స్ ఉంటాయి, డైరెక్ట్ 4 ప్లవ్లు ఉంటాయి చూసినా, కింద 2 ప్లవ్లు మీద 2 ప్లవ్లు ఉంటాయి చూసినా, దాని వరకు ఈ 2 పాయింట్ లింకేజ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు మరి హైడ్రాలిక్ సెక్షన్ లో. మీకు ఇక్కడ కూడా సైన్ సిస్టమ్ కూడా చూపెడతా నేను, హైడ్రాలిక్ సైన్ సిస్టమ్, పర్టికులర్ సైన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఇది చూసినా, ఇది 6 years ముందు బండి అయినా కానీ దీనికి డైరెక్ట్ రాడ్ సిస్టమ్ అనేది వచ్చేసింది. అంతకుముందు మరి దీనికి కాంపిటేటర్ల బండ్లతో పోల్చుకుంటే చైన్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు రాడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒక 6 years బ్యాక్ బండి అయినా కానీ ఇందులో రాడ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేసినమాట మామ. నేను అన్ని ప్లస్లు చెప్తాను కదా, దీని గురించి మైనస్లు ఏమైనా ఉండే అంటే ఉంటాయి. నేను ఎక్కువ దీన్ని వాడలే కాబట్టి ఓనర్తో మాట్లాడుకొని మనం తెలుసుకుందాం. మరిగా ఏంద్రబాయ్ మీరు అనుకోవచ్చు, ఏంద్రబాయ్ దీన్ని బాగా గుద్దల్దాము హైబీ ఎత్తాను, దీనికి ఏం మైనస్లు లేవా అనేది. మైనస్ల గురించి మనం ఓనర్తో మాట్లాడి తెలుసుకోం, ఎందుకంటే ఆయనకు ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఆయన చెప్తేనే మంచిగా ఉంటుంది. నేను చెప్పిన ఏదో పేడ్ లెక్క చెప్పినట్టు ఉంటుంది. మరిగా ఎక్సెల్ చూడు మావా, ఎంత హెవీగా బిల్డ్ చేసి చూసినావా. కుండ సెక్షన్ చూడు, మీకు నేను ఆయిల్ పోసుకునే సెక్షన్ కూడా మీకు చూపెడతా. ఇక్కడికి వెళ్ళి ఆయిల్ పోసుకోవచ్చు. దీనిలో అయితే డైరెక్ట్ ఇట్లా బ్రీతబుల్ ఎయిర్ కూడా ఉందంటే ఇక్కడ బ్రీతబుల్ ఎయిర్ ఇచ్చిండు, ఆటోమేటిక్ ఎయిర్ అనమాట. ఇది అది డిప్ ఇరిగినట్టు, అందుకే డిప్ మీకు కనిపిస్తలేదు సరిగ్గా. బండిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మైలేజ్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్వీస్ ప్రాబ్లమ్స్, సర్వీస్ ఇలా కరెక్ట్ అంతా లేదా అనేది నాకు తెలిసినంత వరకు అయితే మెర్సీకి సర్వీస్ అనేది చాలా కష్టం మామ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అన్నతో మాట్లాడినప్పుడు హైడ్రాలిక్ అనేది కొంచెం ప్రాబ్లం ఉన్నదని చెప్పిండు అన్న. అయితే ఈ అన్నను కొంచెం డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం, ఏమైనా క్లచ్ పెడికి ఇట్లా ఏమైనా పడ్డాయి ఆ బండికి. నేనైతే ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్
చేసిన అనుకుంటానా. ఒకవేళ నేను ఏమైనా మర్చిపోతే మీరైతే కింద కామెంట్ చేయరు. కామెంట్ అయితే నేను కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగి ఇంకొక వీడియో చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. మీకు ఇంకేమైనా రివ్యూలు కావాలంటే కింద అయితే కామెంట్ చేయరు. బండ్ల గురించి మీకు ఏ బండి రివ్యూ కావాలని అనుకుంటారో ఆ బండి నేను కామెంట్ చేసిన అనుకో, ఒకవేళ నాకు వీలైతే ఆ బండి రివ్యూ కూడా నేను చేస్తా పక్క. దీనికి ఒక 50,000 వ్యూస్ వచ్చినాను అంటే ఒక 50,000 వ్యూస్ వస్తే దీంట్లో డైరెక్ట్ మడ్ టెస్ట్ కూడా చేపిద్దాం మనం. అంటే బండి ఆన్ ఫీల్డ్ ఎట్లున్నది, బండి పర్ఫార్మెన్స్, నేను చెప్పింది నువ్వు ఆ బండి ఓనర్ చెప్పింది నిజమా లేకుంటే మేము ఎట్లా డబ్బా కొట్టినామా అనే ముచ్చట కూడా ఆన్ ఫీల్డ్ మీద అర్థమైపోతుంది. దీనికి ఒక 50,000 వ్యూస్ కానీ 50,000 లైక్స్ కానీ పక్కా వచ్చినాయి అనుకో, నేను పక్కా నెక్స్ట్ వీడియో పక్కా అవుతా దీని మీద. ఎందుకు తీసుకున్నావు? నీకు బొచ్చడు బండ్లు ఉన్నాయి కదా, అంటే జేడి ఉన్నది, మహేంద్ర ఉన్నది, ఎన్నో బండ్లు ఉన్నాయి. ఇది నాకు ట్రాక్టర్ అంటే తెలిసినప్పటి నుండి ఈ కంపెనీ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్, సరే నేను ఈ ఏరియాలో నేను మీ దగ్గర చూస్తాను బండి మెర్సీ అనేది. అవును. మరి వేరే వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతారు? ఏమైనా షోరూమ్ లేకనా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్ బండ్లలో వచ్చేది? అంటే కొంచెం సర్వీస్ ప్రాబ్లం ఉన్నాయని తీసుకోరు. ఇప్పుడు జేడీ ఉంది అనుకో, సర్వీస్ అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం సర్వీస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ మనం ఇష్టంగా కొనుక్కున్న బండి కాబట్టి. ఇప్పుడు బండి ఏమైనా రిపేర్ అయితే నువ్వే చేసుకుంటావు లేకుంటే షోరూమ్ లో అడిగాను పట్టుకోతాను? మెకానిక్ ఉంటాడు, బయట మెకానిక్ మనకు తెలిసిన మెకానికులతోనే చేసేస్తారు. బండికి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ స్పేర్ పార్ట్స్ అనేది మనం తెచ్చుకుంటాం అనమాట. మళ్ళీ ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఈ మేజర్ గా వచ్చేది ఈ బండిలో ప్రాబ్లం అనేది ఏముంటది మేజర్ గా? నేను రెండే ముచ్చట్లు అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి, నేను ఏం అడిగినా కానీ. మేజర్ ప్రాబ్లం వచ్చేసి దీనికి హైడ్రాలిక్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఏది పంపు లోపల ఉంటది, దీనిది ఓ రింగ్లు కొట్టేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి ఇంత ముందు చేసిన అది కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఎట్లా అంటే మనం లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా వైబ్రేషన్ తో లేదు, ఒకటే ప్రాబ్లం. మళ్ళీ ఇంకో నాకు డౌట్ అయితే ముందు ఫ్రంట్ ఎక్సెల్ గిట్లా ప్రాబ్లం ఉంటుంది, అంటే ఆయిల్ లీకేజ్ కావడం కానీ ఏమన్నా? నేను తీసుకొని 6 years అవుతుంది, 2020లో తీసుకున్నా బండి. అప్పటి నుండి ఇంతవరకు ఆయిల్ సీల్ వేయలే, ఎలాంటి బేరింగ్ ఎలాంటిది వాళ్ళే. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లైట్ గా ఆయిల్ పదన వస్తుంది. సరే ఫ్రంట్ పోర్షన్ చేయించిన. సరే మీరు మినిమం సీజన్ కు ఎన్ని ఎకరాలు కొడతారు అందాదా? రూట్ వెటర్ వచ్చేసి 200 ఎకరాలు కొట్టేస్తా సీజన్ కు. ఇది ఒక 50 ఎకరం పత్తి దున్నుక. అంటే నువ్వు ప్లవ్ వర్క్ ఎత్తావు, రోటవేటర్ వరకు రెండు ఎత్తావు, మళ్ళీ ఇంకోటి బ్లేడ్ వర్క్, డోజర్ వరకు కూడా. డోజర్ ఇంచుమించు మినిమం ఎన్ని గంటల వరకు అవర్స్? వచ్చేసి 200-300 దాకా ఉంటది సీజన్ లో. 300 అంటే ఫీల్డ్ బట్టిగా. ఓకే. అంటే అన్న చెప్పేది అంటే ఒక సీజన్ అంటే ఒక 6 నెలల మీద 200 నుంచి 300 వరకు అవర్స్ వరకు వర్క్ చేస్తా అని చెప్తాను డోజర్ పరంగా. ఈ రోటవేటర్ ఏంటంటే ఒక 200 ఎకరాల వరకు కొడతా అని చెప్తాడు. ఈ పత్తి కట్ట వీకుడు కానీ ప్లవ్ వర్క్ కానీ ఇవన్నీ ఉంటే చూసినావా? ఈ కల్టివేటర్ కొట్టుడు, పత్తి కట్ట వీకేది, మళ్ళీ మడ్ ప్లవ్ వర్క్, ఇవన్నీ అనేది ఒక 50 ఎకరం వరకు చూసుకుంటా అని చెప్తుండ అనమాట. నాకు ఇంకో డౌట్ ఏంటంటే కొన్ని ట్రాక్టర్లు మనం నడుపుతా అంటే డ్రైవర్ కానీ బ్యాక్ పెయిన్ కానీ మళ్ళీ కొంచెం అలసిపోయినట్టు కానీ ఉంటుంది. ఈ బండ్లలో ఏమన్నా అట్లా ఉన్నదా? అలాంటిది ఏం ప్రాబ్లం, కంఫర్ట్ ఉంటుంది, సీట్ కంఫర్ట్ ఉంటుంది. మా డ్రైవర్ కూడా లోపల ప్లేస్మెంట్ మంచిగా ఉంటది, టైట్ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నువ్వు కొని 6 సంవత్సరాలు అవుతుంది అన్నావు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఇంకా ఇప్పుడు నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఇంతవరకు ఓపెన్ చేయలే. ఏదో ఒకసారి పంపు విధంగా ఓపెన్ చేసినాం. క్లచ్ ప్లేట్ కూడా 1 time తీసి ఒకసారి పట్టించి వేయించినాం 1 year బ్యాక్. అప్పటి నుండి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు నాకు చూస్తే ఏంటంటే ఎక్సెల్ అనేది చాలా హెవీగా కనబడుతుంది. అంతే ఎక్సెల్ ఏమైనా ఇరుగుడు కానీ ఏమైనా జరిగిందా? లేదు, మేము కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చేసింది, ఎక్సెల్ ఇరుగు కొడితే ఛాలెంజ్ కింద ₹1,00,000 ఇస్తా అన్నాడు. అంటే దీని ఎక్సెల్ వచ్చేసి షార్ట్ గా ఉంటాయి, ప్లాంటర్ సిస్టమ్ కదా, వచ్చేసి ఫీట్ అట్లా ఉంటది. అది ఇరుగు కొడితే ₹1,00,000 ఇస్తా అన్నాడు డ్రైవర్ కి. ఏ విధంగా నన్ను ఇరుగొట్టు ఛాలెంజ్ చేసి, నువ్వు ఎట్లా ఇరుగొట్టు కానీ ఇరుగొడితే ₹1,00,000 ఇస్తా అని షోరూమ్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అమ్మ వీళ్ళకి షోరూమ్ దగ్గర లేకున్నా అని గట్టిగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నది. ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఎవరికి ఎంత హెచ్పి బండ్లు కొన్నా ఏం కొన్నా కానీ మేజర్ గా చూసేదంటే మైలేజ్. ఇప్పుడు ఇది 57 to 58 HP, 57.9 సిరీస్ అంటే ఇప్పుడు 58 HP కిందకి వస్తుంది బండి. ఈ 58 కిందకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు కూడా బండ్లు ఉన్నాయి. నా బండ్లు ఏంటంటే దాదాపు గంటకు ఒక 6, ఇంకొక కొన్ని ఇప్పుడు జేడీలో కూడా ఉన్నాయి, కొన్ని గంటకు 7, 8 దాగేటి కూడా ఉన్నాయి. 50 సిరీస్ కిందకి వచ్చేసి ఇది 57 HP కదా, 57.9 అంటే 58 HP. ఈ 58 HP వల్ల నీకు మైలేజ్ గంటకి ఎంతకు రావచ్చు, అంటే ఎంతకు వస్తుంది మైలేజ్ పరంగా? అంటే ఫీల్డ్ పరంగా చూస్తే ఇప్పుడు మనం రూట్ వేర్ పరంగా 6 లీటర్ అవుతుంది, అంటే గంటకు 6 లీటర్లు. 60 లీటర్ ట్యాంక్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ చేసి అనుకో 10 ఎకరాలు ఈజీ కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హెచ్పి కదా, నీకు గంట తొక్క ఇట్లా తాగుతుంది. దీని స్పెషల్ అది సిమ్సన్ ఇంజన్ లో వచ్చేసి అది ఆవరేజ్ పరంగానే ఇది అంత నాకు ఇష్టం అనేది ఆవరేజ్ పరంగా. మీకు అందరికి తెలుసో నేను చాలా వీడియోలో చెప్పిన మెర్సీ అనేది నా ఫేవరెట్ బండి అని. ఇప్పటికి మొన్న చేసిన రివ్యూలో కూడా చెప్పినట్టున్నా, జాండీర్లో చెప్పినా, మహీంద్రాలో చెప్పినా. కానీ నేను చెప్తే మంచిగా ఉండదని మనంతో చెప్పిస్తాను. ఓనర్షిప్ రివ్యూ అంటే ఓనర్ చెప్పాలి కదా. సరే, ఇప్పుడు నీకు బండ్లు నడుపుతా అంటే ఎట్లా దిగబడతా ఉంటాయి,
బండ్లు కూడా ఇంత నాకు చూస్తే ఈ బండి మొత్తం హెవీ బల్క్ కనబడతాను నీకు బండ్లు పోతాంటే దిగబడతలేవా అలాంటిది ఏం దిగబడది. అదే నీ లెక్కన చాలా మంది అడిగింది దగ్గర షార్ట్ ఉంటది కదా ఒడ్లు అవి గెట్టాలు తాకుతాయని అడుగుంది, కానీ ఇది వచ్చేసి షార్ట్ ఉంటది టైర్లు, ఇది ఎక్కి దిగే వరకు ఆ టైర్ ఎక్కేస్తుంది. అంటే దగ్గర ఉండి వల్ల ఇది మీద ఎక్కి దిగే లోపు ఇది ఎక్కేస్తుంది. మళ్ళీ ఇటు మన కట్టు కూడా టర్న్ షార్ట్ ఉంటది కాబట్టి చిన్న చిన్న మడులు ఉంటాయి కదా తిరగడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే అన్న చెప్పే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన చూసిన మీకు టర్నింగ్ రేడియస్ అనేది చాలా దగ్గర కట్ అవుతుంది అని అన్న. అదే ఇప్పుడు బ్రో మీరు నాకు ఏం చెప్పారు రోటోవేటర్ కు గింత వరకు గింత అత్త అని చెప్పారు కదా, ఇంతకుముందు నేను వచ్చే వరకు మీరు పత్తి కట్ట గీకుతారు. దాదాపు అది ఎన్ని ఎకరాలు పొలంలో? అది మొత్తం వచ్చేసి 10 ఎకరాలు, 3000 డీజిల్ పోసినాం దీంట్లో వచ్చి 10 ఎకరాలు కొట్టిన. ఆల్రెడీ ఇంకొక వచ్చేసి 4 ఎకరాల దాకా కొడుతుంది కావచ్చు. ఇప్పుడు ఇందులో షటిల్ గేర్ అని ఒక సిస్టమ్ ఇచ్చారు ఒక 6-7 సంవత్సరాల ముందటనే. ఇప్పుడు ఈ షటిల్ గేర్ వెనక పోతే ముందటి కంటే ముందర పోతుంది కదా. ఇప్పుడు నేను హెవీలా టాప్ గేర్ వేసిన 4వ గేర్ వేసినప్పుడు డైరెక్ట్ రివర్స్ షటిల్ గేర్ కొడితే డైరెక్ట్ రివర్స్ వెళ్ళిపోతుందా? పోతుంది. అంటే నాకింగ్ సౌండ్ ఏం రాదు, అంటే రాదు మోషన్ డ్రాప్ అలాంటిది ఏం రాదు. ఏం రాదంటారు. ముందుకు ఎట్లా పోతే వెనక కూడా అదే ఫాస్ట్ లో ఉంటది బండి. మీకు నేను బండి స్పీడ్ కూడా నేను ఎప్పుడు మర్చిపోయినా ఆన్ రోడ్ దాదాపు 25 వరకు స్పీడ్ అయితే పోతుంది బండికి అయితే ఒక లాక్ ఉంటుంది ఆ లాక్ అనేది మనం ఇప్పినాం అనుకో సేఫ్టీ లాక్ నీకు దాదాపు 30 to 31 స్పీడ్ వరకు కూడా బండి కూడా పోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరు ఇప్పుకోకుండా ఇప్పుడు ఈ లాక్ తీసిన వల్ల బండి మైలేజ్ తగ్గడం కానీ బండి కొంచెం ఇంజన్ కి రావడం కానీ తొందరగా వస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం హెవీ పవర్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు నువ్వు బండి రోటోవేటర్ కొడతా అంటావు మంచిగా దిగబడతా అంటది. దిగబడేటప్పుడు కానీ నీకు బండి కింద ఎక్సెల్ కింద అన్నదా బండి షార్ట్ ఉన్నది కదా అసలు ఏమన్నది బ్రో వెళ్ళిపోతా ఉంటది హెవీ ఉన్నది కానీ కింద తాకినా కూడా ఈజీగా వెళ్ళిపోతా ఉంటది. అంటే నువ్వు ఏం చెప్తున్నావు రాకుండా వెళ్ళిపోతుంది కానీ బండి ఆగదని చెప్తున్నావు. నాకు మళ్ళీ ఇంకోటి దీనిలో బాగా నచ్చింది ఏంటంటే అప్పుడు అన్ని ట్రాక్టర్తో పోల్చుకుంటే ఇక ఈ ఎక్సెల్ సిస్టమ్ ఉన్నది చూసినావు రాడ్ సిస్టమ్ మన 4-wheel రాడ్ సిస్టమ్ అన్ని బండ్లకు కింద వస్తుంది. ఇట్లా కింద వచ్చడం వల్ల నీకు 4-wheel సెక్షన్ రాడ్ అనేది బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు సైడ్కి వచ్చింది కదా ఈ సైడ్కి వచ్చడం వల్ల యూఎస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయా? ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు వచ్చి సైడ్కి వచ్చే బెటర్. ఇప్పుడు ఏదైనా పెద్ద హార్డ్ గట్ట కానీ బండ కానీ ఎలాంటి దాకి దీనికి దాకది బెండ్ కాదు. అంటే డైరెక్ట్ బాడీకి దాకి బాడీ రాకుండా వెళ్ళిపోతుంది. తాకుతుంది కానీ దీనికి దాక చూడ ఒకసారి బాడీ ఎక్కువ ఉంటది. బాడీకి 4-wheel రాడ్కి కొంచెం తేడా ఉన్నది. దీనికి వచ్చేసి క్రాస్ సిస్టమ్ ఇస్తాడు. ఇది మనకు వాటికి వచ్చేసి మీనింగ్ టైప్ వస్తుంది. మీనింగ్ టైప్ వచ్చి బేరింగ్ టైప్ వచ్చి అట్లా ఉంటుంది. దీనికి ఏం క్రాస్ ఉంటది. ఇప్పుడు మనం క్రాస్ పోతే మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. రోటోవేటర్ క్రాస్ ఎట్లా రీప్లేస్ చేసుకుంటాం అట్లా. మనం ఇంతసేపు అయితే ఓనర్షిప్ రివ్యూ తీసుకున్నాం కదా అన్న అయితే జర పాజిటివ్ గా చెప్పిండు. నాకు అనిపించిన నెగిటివ్ ఏంటంటే నేను అంతకుముందు మీకు ఫస్ట్ చెప్పినట్టున్నా ఒకటి హైడ్రాలిక్ సెక్షన్ ఒకటి ముందట ఒకటి ఇంకోటి ఏంటంటే ముందట ఎక్సెల్ సెక్షన్ చూసినా కొంచెం ఆయిల్ లీకేజ్ కానీ ఏమైనా అయితే కావచ్చు అని నేను అనుకున్నా. అన్న చెప్పిన ప్రకారంగా అయితే ఒక 6 సంవత్సరాల వరకు అయితే ఇప్పటికీ ఒకటే సైడ్కి అయితే ఆయిల్ లీకేజ్ అయింది. మీకైతే ఇంతసేపు అయితే అన్న అయితే మాట్లాడింది కదా దీనిలో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఒకటి హైడ్రాలిక్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఇంకోటి సర్వీస్ అనేది. దీనికి మెర్సీకి ఎన్ని ప్లస్ ఫీచర్స్ ఉంటాయో సర్వీస్ పరంగా అన్ని మైనస్లు ఉంటాయి రేపు పొద్దుగాల నీకేమన్నా బండికి ఏమన్నా మేజర్గా ఏమన్నా అయిందనుకో మెకానిక్ గడు రావాలంటే వీడికి రాలేడు. ఎందుకంటే వాడు ఎక్కడో ఉంటుంది షోరూమ్ నీ దగ్గర రావాలంటే గుద్దాల టైం పడుతుంది. ఆ రానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టు అనమాట. మళ్ళీ ఉన్న షోరూమ్లలో 3-4 మెకానిక్లు ఉంటారు వాడు చేయాలన్నా కానీ గీడి దాకా దూరం రాలేడు చేయలేడు. మళ్ళీ ఇంకోటి అన్నతో నేను మాట్లాడు అన్న నాకు ఒకటి చెప్పింది ఏంటంటే దీని స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం చీప్గా వస్తాయని అన్నయ్య చెప్పిండు. మరిగా నేను ఫుల్ రివ్యూ అది చేసిన కదా మీకు ఇంకేమైనా నేను మర్చిపోయిన పాయింట్స్ ఉంటే మీరు కింద అయితే కామెంట్ చేయర్రి. అట్లా కాకుండా వేరే బండ్ల రివ్యూలు కావాలన్నా కింద అయితే కామెంట్ చేయర్రి. నేను మీకు ఇది ఒక బోనస్ టిప్ మీకు ఎవరు చెప్పారని టిప్ నేను చెప్తా దగ్గరికి పట్టుకోనరా. ఇక్కడ ఆసనాలు అనే ఊరు ఉంటుంది మా దగ్గర. ఇక్కడ ఎవరి బండి చూసినా కానీ 4 బాక్సులు ఉంటుంది యాంపిల్ ఉంటుంది సబ్బూఫర్ ఉంటుంది అనమాట. డెక్ మీద డైరెక్ట్ మంచిగా కొంచెం ఎంగు పోరాళ్ళు అనుకో మన కిల్లర్ అసంటోడు అయితే ఏం చేస్తాడు డైరెక్ట్ లవ్ సాంగ్లు పెట్టుకొని ఊళ్ళో పోతా ఉన్నాడు. అది ఒక సోకు ట్రాక్టర్ డ్రైవర్లు అందరికీ. దాని బేస్ మీద అందరు డెక్కులు మంచిగా పెట్టుకుంటారు. మళ్ళీ మనం ఎంత పని చేసినప్పుడైనా కానీ మనకు ఒక సౌండ్ సిస్టమ్ అనేది మన చెవుల దగ్గర ఉండి అంటే అలసట అనేది అనిపించేది. రైట్ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిగా. రైట్.